What is the fourth question requirement? In an accrual plan, person is taking a leave on a public holiday. Then balance should not get deducted. That's okay. That's a standard behavior only. Oh, continuation question. If the leave is taken on weekday or weekend, the balance should get deducted. How will I achieve this requirement? Obviously, in a weekday or a weekend also, the balance should get deducted. How will I? It's simple. In case of public holiday falling in between weekend and weekdays, then the balance should not get deducted. That's okay. Three situations been asked here. First requirement enti, in an accrual plan, if person taking a leave on public holiday, then balance should not get deducted. We have work schedule. Whenever we configure the work schedule in the system, work shifts pattern and schedule, we have calendar event. Public holidays మనం ఎట్లా డిఫైన్ చేస్తాం సిస్టంలో క్యాలెండర్ ఈవెంట్స్ డిఫైన్ చేసుకుంటాం. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే ఇండియాలో అది పబ్లిక్ హాలిడే. అక్టోబర్ 2nd మొన్న దివాలి, దెన్ జనవరి 26th, ఆల్ పబ్లిక్ హాలిడేస్ వి విల్ డిఫైన్ యాజ్ ఎ క్యాలెండర్ ఈవెంట్. అండ్ ఆ క్యాలెండర్ ఈవెంట్ మనం వర్క్ షెడ్యూల్కి అసైన్ చేస్తాం సిస్టంలో. ఆ షెడ్యూల్ ఎంప్లాయ్ ట్యాగ్ అయి ఉంటుంది. సో బై డిఫాల్ట్ సిస్టంలో ఏదన్నా పబ్లిక్ హాలిడే రోజున ఎంప్లాయీ యాబ్సెన్స్ అప్లై చేస్తే డెఫినెట్గా అది రిజెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఇట్స్ బై డిఫాల్ట్ హాలిడే టు హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ వోంట్ అలౌ టు సబ్మిట్, అది ఏమంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఇట్స్ ఎ పబ్లిక్ హాలిడే, కైండ్లీ చూస్ ఎ డిఫరెంట్ డేట్ అని. సో దిస్ ఈజ్ ఓకే, అచీవబుల్ వయా క్యాలెండర్ ఈవెంట్స్. దెన్ ఇఫ్ ద లీవ్ ఈస్ టేకెన్ ఆన్ వీక్ డే ఆర్ వీకెండ్, అంటే వీక్ డే ఆర్ వీకెండ్, బ్యాలెన్స్ షుడ్ గెట్ డిడక్టెడ్. ఇక్కడ దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ వీకెండ్ ఇన్ దిస్ రిక్వైర్మెంట్. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, త్రూ అవుట్ ద మంత్ నాకు వర్కింగే, దెర్ ఇస్ నో వీకెండ్ కాన్సెప్ట్ హియర్. ఈవెన్ ఇఫ్ ఎంప్లాయీ అప్లై ద లీవ్ ఆన్ సాటర్డే అండ్ సండే, దాట్ షుడ్ బి కౌంటెడ్. ఇక్కడ క్వశ్చన్ ఒకవేళ మీకు శాండ్విచ్ పాలసీ అడుగుంటే, అంటే ఎట్లాగా, మీరు లీవ్ తీసుకుంటున్నారు, బిట్వీన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ మధ్యలో వీకెండ్స్ వస్తే బ్యాలెన్స్ డిడక్ట్ అవ్వాలి. ఈ క్వశ్చన్ వచ్చింది అనుకో, మనం అది చెప్పొచ్చు, వెన్ యూ కాన్ఫిగరింగ్ ద ప్లాన్ యూనిట్ ఆఫ్ మెజర్ యూ హ్యావ్ టు గో విత్ క్యాలెండర్ డేస్. దెన్ వీకెండ్స్ ఫాల్ ఇన్ బిట్వీన్ ద స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, ఇట్ విల్ కౌంట్ యాజ్ ఎ లీవ్. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఐ డోంట్ నో దిస్ క్వశ్చన్ కరెక్ట్లీ ఆస్క్డ్ ఆర్ సమ్హౌ హీ కన్ఫ్యూజ్డ్. లీవ్ ఈస్ టేకెన్ ఆన్ వీక్ డే ఆర్ వీకెండ్ అంటే 5 days ఆఫ్ ఏ వీక్ అయితే 5 days అండ్ వీకెండ్స్ 2 days. ఎంటైర్ వీక్ ఫ్రమ్ మండే టు సండే త్రూ అవుట్ ద వీక్ ద బ్యాలెన్స్ షుడ్ గెట్ ఇట్ అంటున్నాడు. సో అప్పుడు మనం ఏం చేయాలా, వర్క్ షెడ్యూల్ ఎప్పుడైతే మనం ఎంప్లాయీ క్రియేట్ చేస్తామో మనకి వర్క్ ప్యాటర్న్స్ ఉంటాయి, వర్క్ షిఫ్ట్స్, వర్క్ ప్యాటర్న్, షెడ్యూల్. అప్పుడు మండే టు సండే షిఫ్ట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే దెర్ ఇస్ నో వీకెండ్ హియర్, ఎంటైర్ 7 days ఈజ్ అ వర్కింగ్ టు ద ఎంప్లాయీ. సో అట్లా క్రియేట్ చేసుకొని మనం ఎంప్లాయీకి వర్క్ షెడ్యూల్ అసైన్ చేసుకుంటే, ఈవెన్ ఇఫ్ యూ అప్లై ద లీవ్ ఆన్ ద వీకెండ్, సాటర్డే సండే అప్లై చేసినా కూడా సిస్టంలో బ్యాలెన్స్ డిడక్ట్ అవుతుంది. ఓకే.